హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ మిరాకిల్స్. నేను మీ శ్రావణి. మార్చి, ఏప్రిల్ మామిడి పళ్ళ సీజన్ కదా! ఈ సీజన్‌లో మనము మామిడి పళ్ళతో రకరకాల వంటలు, రెసిపీలు చేసుకోవచ్చు. అందులో చాలా మంది ప్రిఫర్ చేసేది జ్యూసెస్, ఐస్ క్రీమ్స్. ఈరోజు మన ఛానల్‌లో అసలు స్టవ్‌తో పని లేకుండా కేవలం మిక్సీని మాత్రమే వాడి మ్యాంగోని తయారు చేసేసుకున్నాము. మరి ఆ ప్రాసెస్ ఎంతో చూసేద్దాం. ముందుగైతే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ చివరిలో లైక్, కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముప్పావు కప్పు దాకా పాల పొడినైతే వేసుకుందాము. తర్వాత అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా కాచి చల్లార్చిన చిక్కని పాలనైతే వేసుకుందాం. తర్వాత ఒక కప్పు నిండుకు ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది విప్పింగ్ క్రీమ్ కాదండి. ఓన్లీ ఫ్రెష్ క్రీమ్. తర్వాత ఒక కప్పు నిండుకు మనము కట్ చేసి పెట్టుకున్న మామిడి పండ్ల ముక్కలేస్తున్నాను. తర్వాత 2, 3 చెంచాల దాకా పంచదారని యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా మామిడి పండ్ల తీపిని బట్టి మీరు షుగర్‌ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఆపి 2, 3 నిమిషాల పాటు మిక్సీ చేసుకోవాలి. అప్పుడే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా సాఫ్ట్‌గా అయితుంది. తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాము. ఎప్పుడు కూడా మనము ఐస్ క్రీమ్‌లకు మిక్సీని కంటిన్యూయస్‌గా అలాగే చేయకూడదండి. ఆపి చేసుకోవాలనమాట మిక్సీ. అప్పుడే మనకు టెక్స్చర్ అనేది క్రీమీగా వస్తుంది. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కంటైనర్‌కి మనం మూత పెట్టేసి ఒక 4 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దాం. తర్వాత 4 అవర్స్ తర్వాత మనం చూసినట్లయితే చూడండి, ఈ టెక్స్చర్ అనేది ఇంకా కాస్త థిక్ అనేది అయింది కదా! థిక్‌నెస్ అనేది వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఒకసారి దీన్ని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం అంతా కూడా. సేమ్ ఇప్పుడు కూడా ఇలాగే మనము 2, 3 నిమిషాల పాటు ఆపి మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఇంకా కొంచెము మనకు సాఫ్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం కంటైనర్‌లోకి మొత్తంగా ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని పైన గార్నిష్ కోసము చిన్న చిన్న మామిడి పండు ముక్కలైతే నేను వేస్తున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేయట్లేదు. ఇప్పుడంతా ఇలా మ్యాంగో ముక్కలు వేసుకున్న తర్వాత పైన ఒక బటర్ పేపర్ మనం పూర్తిగా దీన్ని కవర్ చేసేద్దాము. బటర్ పేపర్ వేయడం వల్ల కూలింగ్ అనేది బయటకు పోకుండా ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్‌గా ఉండేలాగా అవుతుందనమాట. సో, ఇప్పుడు ఈ బటర్ పేపర్ అంతా కూడా ఈవెన్‌గా ఐస్ క్రీమ్ పైన సెట్ చేసేసి మనము తర్వాత దీనికి మూత పెట్టేసి దాదాపుగా ఇంక మనము 12 అవర్స్ పాటు డీప్ ఫ్రీజర్‌లో పెట్టేయాలి. అప్పుడే మార్నింగ్ కల్లా మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్‌గా తయారైతుంది. దీనికి మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుందాము. కనీసం 12 గంటల పాటు రెస్ట్ ఉంటేనే ఐస్ క్రీమ్ అనేది మనకు పర్ఫెక్ట్‌గా తయారైతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి మీకు. అంటే 12 గంటల దాకా అలాగే ఉంది డీప్‌లో. ఇప్పుడు 12 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనము దీని పైనున్న బటర్ పేపర్‌నైతే రిమూవ్ చేసేసుకుందాము. వావ్! చూడండి ఎంత కరెక్ట్‌గా వచ్చింది కదా! మొత్తంగా దీన్ని సాఫ్ట్‌గా దీన్ని రిమూవ్ చేసేసుకుందాము. అండ్ ఒకసారి స్పూన్‌తో మనం తీసి చూద్దాము సైడు. సాఫ్ట్‌గా చాలా వచ్చింది కదా! ఐస్ క్రీమ్ అనేది. సో, మీరు కావాలనుకుంటే ఇందులోకి కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు మిక్సీ చేసేటప్పుడు. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చింది. సో, చాలా బాగుంది కదా చూడ్డానికి. అండ్ మ్యాంగో సీజన్ కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకెలా కుదిరిందో నాకు ఒక కామెంట్ చేయండి. తర్వాత మనము దీన్ని ఒక సర్వింగ్ బౌల్‌లోకి ఐస్ క్రీమ్‌నైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. అంటే పైన గార్నిష్ కోసమైతే నేను కాస్త డ్రై ఫ్రూట్స్ పౌడర్‌నైతే కొంచెం స్ప్రింకిల్ చేస్తున్నాననమాట. మీరు కావాలనుకుంటే బాదం పప్పుల మిక్స్ కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో, చూడటానికి ఎంత బాగుందో. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.